చెబుతా చెబుతా ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి అమ్మా అయ్యా మావా ఏంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది సామాన్లేవే అయిపోయిందిరా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది ఏమైందమ్మా ఏమవ్వడం ఏంట్రా ఆ జనార్దన్ సైడ్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు ఎంత వద్దని చెప్పినా వినలేదు నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు అడ్డొచ్చానని నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా మరైతే నా బొమ్మలు అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు అంత పని చేశాడా వాడి అంత చూస్తాను వస్తున్నాను రా చంపిన వెళ్ళొద్దయ్యా వద్దు నన్ను ఆపకమ్మా మీ సంగతి వచ్చి చెప్తాను వాడిని నా మీద ఉసుకొలుపుతారా ఆ జనార్దన్ సేట్ గారిని ముక్కల కింద నరుకుతాను ఎక్కడికి వాడి ఇంటికి వాడు ఇప్పుడు ఇంట్లో లేడు గోడౌన్ లో ఉన్నాడు వెళ్తావు అక్కడికే వెళ్తాను రా అక్కడికే వెళ్తాను చిమ్మడా అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా లోకరాజు గారు మీరు పెద్దవారు మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి అలాగే మామా వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు మన వాడిని ఇరికిచ్చేయచ్చు నీకేం పాయకారం వచ్చిందయ్యా దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొద్దురా నమస్కారం సార్ నమస్కారం ఈయనే మహేష్ అంటే సౌమ్య ఏమైంది అత్తయ్య 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు పోలీసు వాళ్ళు అయ్యండి వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి అరే ఓ బద్మాష్ ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చున్నాయి నాకు ధనార్దన్ సేట్ ఉన్నాయి ధనార్దన్ సేట్ అరే ఓ దగాచన్ మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి అరే ఓ షారుఖ్ ఖాన్ ఇప్పుడు నోరు బంద్ అయిపోయింది ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయినాయి రెచ్చి చాలా మందు సీసా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడ అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వేం బే వాడి గ్యాంగ్ కొత్తగా చెన్నై తేరి సాలే సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి నువ్వేం రాస్తాలే సన్యాసి లేక పూజ చేస్తాయి లుచ్చానా కొడక ఈ గంగారాం నే తంతావురా నీ ప్రాణాలు తీస్తానురా అబే సాలే నన్నే కొడతావురా ప్రాణాలతో వదలను నీ ప్రాణాలు తీస్తాను నా చేతుల్లో వీడు చచ్చాడు
ఓం ఫట్ స్వాహా. సేటు నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టి హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వు ఎంత ఏడిసినా రాంబాబు గారు రాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ? చూడమ్మా, నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహారా ఇది. నువ్వు కాసేపు ఉండు,